అతను ఓ విలక్షణ నటుడు. తెరపై కనిపిస్తే చాలు నట విశ్వరూపాన్ని చూపిస్తాడు. పాత్ర ఏదైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. ముందు ప్రతినాయకుడిగా వెలిగాడు. ఆ తర్వాత హీరోగా స్టార్ డమ్ను అందుకున్నాడు. దాదాపు 600 చిత్రాల్లో నటించాడు. 75 సినిమాలను నిర్మించాడు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఒక్క కలెక్షన్ కింగ్కు మాత్రమే సాధ్యం. 50 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రస్థానంలో మోహన్ బాబు సృష్టించిన సంచలనాలు ఎన్నెన్నో. వెండి తెరపై తిరుగులేని మహానటుడు మోహన్ బాబు. అలాంటి విలక్షణ నట స్వరూపం ఇప్పుడు స్వర్ణోత్సవ వేడుకకు సిద్ధమవుతోంది. మంచు మోహన్ బాబు చిత్రసీమలోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుక నిర్వహించేందుకు మంచు విష్ణు ఏర్పాట్లు చేస్తున్నాడు. నవంబర్ 22న హైదరాబాద్లో జరిగే ఈ వేడుకలకు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలకు చెందిన అగ్ర కథానాయకులు, కథానాయికలు, ఇటు నటీనటులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారని సమాచారం. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మోహన్ బాబు ఎన్నో అబ్బురపరిచే పాత్రలు చేశారు. అద్దరగొట్టే డైలాగ్ డెలివరీతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. విజయాలకు పొంగిపోలేదు, అపజయాలకు కృంగిపోలేదు. నిర్మాతగా మారి తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. మరెంతో మంది దర్శకులను ప్రోత్సహించారు. మహా ముక్కుసూటి మనిషిగా, విలక్షణ నటుడిగా తెలుగు చిత్రసీమలో కలెక్షన్ విజయ ప్రస్థానం తిరుగులేనిది. ఈ మధ్య మంచు విష్ణు నటించిన కన్నప్పలో కీలక పాత్రలో మెరిశారు మోహన్ బాబు. ఇప్పుడు నాని హీరోగా నటిస్తోన్న ప్యారడైజ్ లో విలన్ రోల్ చేస్తున్నారు.